నమస్తే అమ్మా. నమస్తే. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఎలా ఉంది మీకు? బాగుందండి. ఏం బాగుందమ్మా? సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. మాకు చెయ్యూత పడ్డది, తర్వాత పెన్షన్ వస్తుంది, అన్నీ బాగా ఉన్నాయి. అమ్మఒడి పడుతుంది పిల్లలకి, అన్నీ బాగున్నాయి. పుస్తకాలు, బ్యాగులు ఇవన్నీ ఇస్తున్నాడండి. మాకు జగనాన్ని వస్తేనే మాకు సంతోషంగా ఉంటుందండి. బాగుంటుందండి మాకు. అలాగే మరి పేదవాళ్ళకి బాగుంటుందండి. పేదవాళ్ళు అంటే జగనానికి ఇష్టం. మరి మొన్న గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా జరిగిందని అంటున్నారు. ఏ పార్టీకి అనుకూలంగా ఉందంటున్నారు? ఏ పార్టీకి అంటే మా జగనన్నగా అనుకూలంగా ఉందని అనుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నాను. అలాగే మరి జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అన్నారు. ఎవరు సీఎం కావచ్చు అంటున్నారు? మాకు జగనన్న కావాలండి. ఎందుకు కావాలమ్మా జగనన్న? మాకు జగమ్మ మానాటి వాళ్ళకి, వికలాంగులకి గట్టా మాకు పెన్షన్లు అయ్యి ఇస్తున్నాడు. మాకు కావాలి. మా ఆడవాళ్ళని సంతోష పెట్టాడు. మాకు కావాలి జగనన్న. అలాగే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? పాలనలో మాకు మంచి జరిగిందండి. ఏం జరిగిందమ్మా మంచి అంటే? జరిగిందండి, పేదవాళ్ళు అందరినీ చూపి చూసుకొచ్చాడండి. ప్రతి పేదవాళ్ళని కూడా చూపి చూసుకొచ్చాడు. మాకు బాగుందండి. జగన్ వచ్చిన 5 సంవత్సరాలు బాగుందండి. మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అంటే మా జగనన్నదే తీర్పు వచ్చినట్టుగా ఉందండి. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి వేశారు? మా జగనన్నకి వేసుకున్నానండి. థ్యాంక్ యూ అమ్మా.